సో చూడండి, ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్. అది ఎలా అల్యూమినియం కబోర్డ్స్ ఇంటీరియర్ ఎలా చేసామో అది మీకు కూడా చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇది హాల్లో మనకు ఫస్ట్ వచ్చేసి ఇది మనం టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కింద యాక్సెస్ సేమ్ ఎలా చేసామో పైన కూడా అలాగే చేసాము. చూడండి మీరు, 2 BHK ఫ్లాట్ ఇది. కింద మనం స్టోరేజ్ కోసం అయితే మనకు డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాక్సెస్ మన గిఫ్ట్స్ ఏమైనా పెట్టుకోవడానికి సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరిగింది. ఈ షీట్ వచ్చేసి మార్బల్ అండి, మనం మార్బల్ ఫినిషింగ్, ఇది మార్బల్ ఫినిషింగ్ వైట్ షీట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవడానికి లేదా ఏదైనా దేవుని సామాన్లు పెట్టుకోవడానికి ఇది డోర్లు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం. సో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇష్టమైనది లేడీస్కి కిచెన్ అండి. ఆ కిచెన్ కూడా ఎలా ఉందో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ టోటల్ మనం ఇక్కడ స్టోరేజ్ కోసం ఇవ్వడం జరిగింది. కింద డోర్స్ మాత్రం ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్ గ్రే కలర్ ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి గోల్డెన్ షీట్ అంటాం మనం. ఇక్కడ మనం 5 డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసాము. చూడండి, ఇది టోటల్ మనం స్టీల్లో చేస్తామండి. ఇది వెయిట్ ఎంత వెయిట్ వేసినా కానీ ఏం కాదు. ఇది చూడొచ్చు మీరు ఎంత గట్టిగా ఉందో. సాఫ్ట్ క్లోజర్ యూజ్ చేస్తాం టోటల్ మనం. ఇది స్పూన్స్కి ఇవ్వడం జరిగింది. ఇది ప్లేన్ జాలి. ఈ గ్యాస్కి మనకు ఎయిర్ పోవడానికి కూడా మనం జాలి అనేది ఇక్కడ కింద ప్రొవైడ్ చేసాం. అలాగే ఈ డోర్స్ అనేది కొద్దిగానే ఓపెన్ అవుతాయి. చూడండి మీరు ఎంత ఓపెన్ అవుతాయి, ఇంతే ఓపెన్ అవుతుంది ఈ డోర్స్. ఈ డోర్ చూడండి, మనకు మూలకు స్పేస్ ఎక్కువ కలిసి రావాలని డోర్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇది మొత్తం ఓపెన్ అవుతుంది. చూడండి ఎంత ఓపెన్ అయిందో ఇది. ఆస్తిది ఇక్కడ మనకు ఉప్పు కారాలు ఏదైనా అవపడతానికి గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇదేంటిదంటే మనకి ఇక్కడ ఓపెన్ డోర్స్ ఓపెన్ అవ్వవు ఇక్కడ డోర్స్. దీనికి మనం ఇక్కడ స్లైడింగ్ అనేది ఇచ్చాము, గ్లాస్ స్లైడింగ్ ఇది మరి చూడండి. ఇక్కడ పైన మనం ఓపెనబుల్ డోర్స్ అండి, పైన ఆస్తిది ఓపెనబుల్ డోర్స్. మళ్ళీ దీని మీద కూడా మనం స్టోరేజ్ కోసం ఇచ్చాము. ఇక్కడ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంత లుక్ వైజ్గా ఉందో మీరే చూడండి ఒకసారి ఇది. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు మనం. ఇక్కడ 2 బెడ్రూమ్స్కి స్లైడింగ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ. ఇది కూడా సేమ్ యాసిస్ బ్లూ కలర్ అండి, షీట్ కలర్. ఇత పట్టి అనేది గోల్డెన్ పట్టి, మధ్యలో వైట్ షీట్ అండి. ఇది కూడా చూడొచ్చు మేము సాఫ్ట్ క్లోజర్ యూజ్ చేస్తాం. సో చూడొచ్చు, ఇది మనం సాఫ్ట్ క్లోజర్ అండి. మనం వాడేది మొత్తం సాఫ్ట్ క్లోజరే ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇక్కడ మనం ఒక డ్రా కూడా ప్రొవైడ్ చేసాము. చూడండి మీరు, ఏదైనా మనం వస్తువులు దాచుకోవడానికి, డబ్బులు ఏమైనా దాచుకోవడానికి కూడా డ్రా ఒకటి ప్రొవైడ్ చేసాము ఇక్కడ మనం. ఈ షీట్ వచ్చేసి బ్లూ కలర్ షీట్ అండి. ఇది ఫ్రేమ్ వచ్చేసి గ్రే కలర్ వైట్ కాంబినేషన్లో. చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చిందో. చూడండి మీరే ఒకసారి. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. పైన కూడా మనం యాక్చువల్లీ ఓపెనబుల్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. టోటల్ మనకి ఇక్కడ ఓపెనబుల్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది కూడా ఒక స్లైడింగ్, చిన్న స్లైడింగ్ ఇది. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లుక్ మీరే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూడండి మీకు ఎంత నీట్గా ఇచ్చామో ఇక్కడ. ప్లస్ ఇలా మిర్రర్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనం ఇది స్టోరేజ్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఫ్రేమ్ యాసిస్ గ్రే కలర్ అని మిర్రర్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అది కూడా చూపిస్తాను ఎలా ఉందో చూడండి మీరు. ఒకటే స్లైడింగ్ చేసాము ఇక్కడ. రూమ్ చిన్నగా ఉంది కాబట్టి ఒకటే స్లైడింగ్ వచ్చింది, సెల్ఫ్లు అనేది రాలేదు. ఇందులో మనం డ్రా కూడా ఒకటి ప్రొవైడ్ చేసాము చూడండి. టోటల్ మనం వాడేది కూడా సాఫ్ట్ క్లోజర్ ఉన్నది. ఇలా మనం ఇక్కడ బయట కూడా ఇది స్టోరేజ్ కోసం ఇది కూడా మనం క్లోజ్ చేసాం డోర్లతోని. యాసిస్ ఇక్కడ కూడా పైన కూడా స్టోరేజ్ అనేది ఇచ్చాము బాత్రూమ్ పైన. ఇది కూడా సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ అండి. యాసిస్ సేమ్ అనేది ఇలాగే చేసాం చూడండి మీరు. చూసారు కదా, 2 BHK ఫ్లాట్లో మనం ఇంటీరియర్ అనేది ఎలా చేసామన్నది మీకు కూడా చూపెట్టాను ఎలా ఉందో. అలాగే మనం వర్క్ అనేది ఎలా చేసాము, క్లయింట్తో ఎలా ఉన్నామన్నది వాళ్ళ మాటల ద్వారా మనం విందాం. హలో సార్, చెప్పండి మా వర్క్ గురించి కొద్దిగా మా వ్యూస్కి చెప్పండి. మేము ఎలా వచ్చాము, మాకు ఎలా మీరు అప్రోచ్ అయ్యారు అనేది ఒకసారి మా వ్యూస్కి చెప్పండి. నేను వెబ్సైట్లో సోనియం ఇంటీరియర్ వాళ్ళకి కాంటాక్ట్ చేశాను. వాళ్ళు మన కబోర్డ్ వర్క్ చేస్తారండి. నేను వాళ్ళకి బుక్ చేశాను, వాళ్ళు వచ్చారు, ఎవ్రీథింగ్ మెజర్మెంట్ తీసుకున్నారు. యాజ్ వెల్ as ద క్వాలిటీ అండ్ మెటీరియల్, ద వే ఆఫ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా చేశారు. ఐఎమ్ సో మచ్ రియలీ సాటిస్ఫైడ్. నేను ఇలా ఉంటుందని అనుకోలే.
కానీ మన మన్సూర్ గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సోనియం ఇంటీరియర్ వాళ్ళు 15 డేస్లో వర్క్ చేస్తా అని ఆల్మోస్ట్ 16-17 డేస్ ఒక 1-2 డే ఎక్స్ట్రా తీసుకున్నారు. కానీ వర్క్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. ఫినిషింగ్, ద వే ఆఫ్ ఫిట్టింగ్ అండ్ స్మూత్ క్లోజింగ్ ఉంది. రియల్లీ చాలా సాటిస్ఫైడ్ నేను ఈ వర్క్ చూసి. గ్లాస్ ద వే ఆఫ్ ఇది చేయడం కూడా మీరు అప్రోచ్ కావచ్చు సోనియం ఇంటీరియర్ వాళ్ళకు. బాగా చేస్తారు వర్క్. 15-16 డేస్ టైం పడుతుంది, కానీ ఒక 1-2 డేస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా మా వర్క్ అనేది ఎలా చేసామనేది సార్ మాటల్లోనే విన్నాం మన వర్క్ గురించి. ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది, దానికన్నా కాంటాక్ట్ చేయొచ్చు. ఇటువంటి వీడియోస్ మా ఛానల్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సోనియం కంపెనీ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.